హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే అండి, అందుకే నైట్ సెలబ్రేషన్స్ చేసాం. ఇలాగా పైన అక్క వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు తెలియకుండా సర్ప్రైజ్గా అయితే కేక్ తీసుకొచ్చారు మా హస్బెండ్కి. ఇంకా నైట్ అయితే కేక్ కోపిచ్చేసాము. నైట్ అయితే ఇంకా అక్క వాళ్ళు తెచ్చిన కేక్ అయితే కట్ చేపిచ్చేసాము మా హస్బెండ్ చేత. వీళ్ళే అండి మేము చెప్పిన అక్క అన్న ఇద్దరు వాళ్ళు తెలియకుండా మాకైతే సర్ప్రైజ్గా కేక్ తెచ్చారు. ఇలా నైట్ టైం సింపుల్గా ఇంకా మేము నలుగురం కలిసి ఇలా కేక్ కట్ చేసుకొని ఇంకా పండుకున్నామండి. హాయ్ గైస్, ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే, ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు ముక్కోటి కూడా వచ్చింది కదా, అందుకని ఇలా రెడీ అయిపోయి అదైతే షార్ట్లో పెట్టారండి. చూసారు కదా మా చెట్టుకు పూలు ఎలా పూసాయో. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి, పూల చెట్లు, చుక్కమల్లి, మందారం, మల్లెపూలు అన్నీ వేసుకున్నాను నేను. కొంచెం ప్లేస్ ఉంటే చూసారు కదా 3 పూలు అయితే పూసాయి ఈరోజు, మందార పూలు అయితే. ఇంకా అన్నీ కోసి దేవుడికి పూజ చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. చూసారు కదా మా చెట్టుకి ఎన్ని పూలు పూసాయో, మందారాలు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, అందుకని కొంచెం తులసి కూడా కోసాను. చెట్టుకి అయితే ఎన్ని పూలు పూసాయో. ఇంక ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాను. పూజ చేశాక మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా దారిలో అయితే అరటికాయలు, పూలు, టెంకాయ అన్నీ తీసుకున్నామండి. దేవుడికి పూజకి సంబంధించినవన్నీ తీసుకొని వెళ్ళాము. ఫస్ట్ అయితే నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామండి, అక్కడ పూజ చేయించుకున్నాము. ఇంకా లోపల అయితే చాలా రష్గా ఉన్నారు, అందుకే లోపల ఏం వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఈ గుడికి సంబంధించి పక్కన ఆశ్రమం అయితే ఒకటి కడుతున్నారండి, అందుకని మీకు ఇష్టం అంటే కట్టమన్నారు మని. అందుకని మేమైతే చందా రాసేసామండి. ఇంక ఇది కట్టాక ఇంకా పూజ చేయించుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం డైరెక్ట్గా. ఇదే అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్లో. ఇక్కడైతే 7 ద్వారాల్లాగా పెట్టారండి ఎంట్రన్స్లో, చాలా బాగుంది చూడటానికి. ఇలా 7 ద్వారాలు దాటంగానే విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారండి. చాలా బాగుంది. ఫ్లవర్ డెకరేషన్ అయితే మొత్తం ప్లాంట్స్ లాగా అలా పెట్టి డెకరేషన్ చేశారు. చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చారో. దర్శనానికి కూడా చాలా టైం పట్టిందండి, చాలా మంది జనాలు వచ్చారు. చూసారు కదా మొత్తం ఫ్లవర్స్తో, ఫ్రూట్స్తో అయితే ఇలా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే. ఇలా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాక ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారండి. మీరు చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూసారు కదా ఎంతమంది జనాలు వచ్చారో ఆ రోజు అయితే. ఇంతమంది క్రౌడ్ ఉన్న దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. పక్కనే గోదాదేవిని, లక్ష్మీదేవిని కూడా దర్శించుకున్నామండి. నాతో పాటు మీరు దర్శనం చేసుకుంటారని లోపల కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశానండి వెంకటేశ్వర స్వామిని. అచ్చం తిరుమలలో చూసినట్టే ఉంది. చాలా బాగా చేశారు డెకరేషన్, గోవింద నామాలు అవన్నీ వింటుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయినాక ఇలా బయటకు వచ్చేసాక బయట అయితే ఇలా పుట్టు ఉందండి. ఇక్కడ పుట్ట, ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. అన్నీ మొత్తం ఒకసారి తిరిగి చూస్తూ ఉన్నాము.
చూసారు కదా, బయట పక్క అయితే ఇలా కృష్ణుడిని మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది చూడటానికి. ప్రతి సంవత్సరం ఇలా డెకరేషన్ అయితే చేస్తారండి దేవుళ్ళని. బయట అందరూ అయితే ఇక్కడ ఆగి ఫొటోస్ దిగుతూ ఉన్నారు, ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో అయితే శివయ్యని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ప్రతి సంవత్సరం అయితే మా ఊర్లో ఇలానే డెకరేషన్ చేస్తారండి, చాలా బాగా చేస్తారు. ఈసారి అయితే ఇలా సింపుల్గా జరిగిపోయిందండి మా హస్బెండ్ బర్త్డే. ఈరోజు ముక్కోటి ఏకాదశి రావడం వల్ల ఇంకా మేము నాన్ వెజ్ స్పెషల్స్ ఏం చేసుకోలేదండి. నైట్ అయితే ఇలా సింపుల్గా కేక్ కటింగ్తో అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఇలా టెంపుల్కి వచ్చి పూజ అయితే చేపించుకున్నామండి. ఇంకా మా వారికి ఏం గిఫ్ట్ ఇచ్చాననేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఆర్డర్ చేసింది ఇంకా రాలేదండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా మార్నింగ్ మొత్తం చాలా ప్లెజెంట్గా ఇలా జరిగిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.